సో ఇక అనుదీప్ గారు చూసుకుంటే ఏమో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. హనుమాను తర్వాత రెండు హిట్లు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక సింగింగ్ షోకి వచ్చారు. అంటే ఏంటి అనుదీప్ గారు, ఇప్పుడు హనుమాన్ లాంటి ఒక హిట్ కొట్టారు, అట్ ద సేమ్ టైము కమిటీ కుర్రాళ్ళతో పెద్ద హిట్ కొట్టారు. అంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఏంటంటే పెద్ద సినిమాలు చేద్దాం ఇది ఉంటుంది, కానీ మళ్ళీ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో ఆ స్టేజ్కి వచ్చి అక్కడ కూర్చుని మెంటర్షిప్ ఇవ్వడం అనే అంత తీరిక ఎందుకు? అంటే అలా అంటే అది చాలా ఆర్గానిక్గా జరగాలండి. అంటే నిజంగా నేను నెలకు ఒక రోజు కూడా డేట్ ఇవ్వలేని రోజు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేయను. బట్ నౌ ఐఎమ్ అంటే సింగింగ్ ఈజ్ మై ఫస్ట్ ప్యాషన్ కదా. సో అవి పోదు ఎక్కడే. సో ఆ లవ్తోనే అండ్ అలాగే సరిగమప నుంచే వచ్చాను నేను. సో నేను నా కెరీర్ స్టార్ట్ చేసిందే సరిగమప. సో అక్కడ నేను ఏదో మ్యూజిక్ డైరెక్టర్ను, ఇప్పుడు నేను లెవెల్ చూపించాలి, ఇప్పుడు నేను రాకూడదు అట్లా ఏం లేదు. నేను నిజంగా రోజు నేను బట్ కాకపోతే ఏంటంటే అంటే ఒక కంటెస్టెంట్ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడే ఒక మెంటర్గా రావడం ఎలా ఉంది ఫీలింగ్? అదే చెప్తున్నా, అదే చాలా హ్యాపీగా ఉంది. అంటే సరిగమప స్టేజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఇది. నేను దాని నుంచి వచ్చాను కాబట్టి మా కాలేజ్ అది మనం ఆడిన ప్లే గ్రౌండ్. సో దాంట్లో ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఇప్పుడు నేను రాకూడదు ఇలాంటి లెక్కలు ఏం పెట్టా. నేను అంటే అలాంటి లెక్కలు కాదు, బట్ కాకపోతే ఏంటంటే మన కంటెస్టెంట్ కింద ఉన్నప్పుడు ఈ పాట పాడాలి, దీనికి జడ్జెస్ సినిమా క్లాస్తారు ఇలాంటివి ఉంటాయి. బట్ మెంటర్ కింద ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు బాగా పాడాలి ఇదే ఉంటుంది, కానీ ఇంత ఉండదు కదా. అండ్ నాకు కూడా మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా న్యూయన్సెస్ కానీ చాలా సెన్సిబిలిటీస్ అవన్నీ ఇంకా చాలా ఎక్కువ తెలిసాయి ఇంకా. సో అది ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది కదా. నేను వచ్చినప్పుడు నా టీం వాళ్ళకి కానీ లేకపోతే హూ ఎవర్ ఈజ్ సింగింగ్ వాళ్ళకి నేను హెల్ప్ చేయొచ్చు కదా అని అనే దాంతో కూడా. ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ టాలెంట్ ఏమైనా దొరుకుతుంది, ఫ్రెష్ వాయిసెస్ ఏమైనా వస్తే మన సినిమాకి వాడుకోవచ్చు. మన అన్ని రకాలుగా చిన్న స్వార్థం కూడా ఉంటుంది మరి డెఫినెట్ గా. ఆ లెక్కలు ఉన్నాయి కానీ ఈ లెక్కలు లేవు. ఈ స్వార్థం మంచి స్వార్థం.